Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 61 to 65 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్, ఈ చాప్టర్స్ లో ఎలాంటి ఫైటింగ్ ఉండదు, మొత్తం టాకింగ్ ఉంటుంది. సో అందుకే పెద్ద వీడియో ఏం చేయలేదు, టాకింగ్ కదా అని మీకు బోరింగ్ అనిపిస్తుందేమో అని పెద్ద వీడియో చేయలేదు. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ గైస్, ఈ వీడియోకి ఎలాంటి టార్గెట్ లేదు, మీకు ఇష్టమైన లైక్స్ అండ్ కామెంట్స్ పెట్టండి, చూద్దాం ఎన్నికడం లైక్స్ అండ్ కామెంట్స్ వస్తాయో. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, జెన్యున్ కామెంట్స్. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 61లో మనం జిన్వుని చూస్తాం. అతను ఆ నెక్రోమాన్సర్ డీమన్, వాడి పేరు మేటస్. జిన్వు మేటస్ని డిఫీట్ చేస్తాడు. అండ్ దాంతో జిన్వుకి అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ 220 డీమన్ సోల్స్ వస్తాయి. అండ్ తను 2 టర్న్స్ డెవలప్ అవుతాడు. సో ఈ మేటస్ గాడు చాలా మంది అన్నిటిని సమన్ చేయగలుగుతాడు, అంటే ఒక పెద్ద ఆర్మీనే సమన్ చేయగలుగుతాడు. బట్ జిన్వు కొన్ని షాడోస్ ని మాత్రమే సమన్ చేయగలుగుతాడు ఇప్పుడు ప్రెసెంట్ లో. అండ్ ఆల్సో జిన్వు ఈ మెటస్ గడి షాడోని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటాడు, బట్ వాడి షాడో ఎందుకు ఎక్స్ట్రాక్ట్ అవ్వదు ఎందుకు మళ్ళీ. అండ్ ఆల్సో జిన్వుకి ఒక నెక్లెస్ కూడా దొరుకుతుంది ఈ మెటస్ గని డిఫీట్ చేయడంతో. అండ్ ఈ నెక్లెస్ వల్ల జిన్వుకి 5+ పాయింట్స్ యాడ్ అవుతాయి తన స్టాట్స్ లో. సో ఇప్పుడు జిన్వుకి ఇంకొక రింగ్ దొరకాలి, అప్పుడు ఇంకొక ఎఫెక్ట్ కూడా అన్లాక్ అవుతుంది. అండ్ రింగ్ దొరకాలంటే జిన్వు ఇంకొక బాస్ టైప్ డీమన్ తో ఫైట్ చేయాలి, అప్పుడు దానికి రింగ్ కూడా దొరికేస్తుంది. అండ్ అప్పుడు జిన్వు దగ్గర ఈ రింగ్, నెక్లెస్ అండ్ రింగ్ ఉంటాయి. అండ్ ఆల్సో జిన్వు ఈ క్వశ్చన్ పార్ట్ 1 ని కంప్లీట్ చేసిండు, అంటే తను 10,000 డీమన్ సోల్స్ ని కలెక్ట్ చేసిండు. బట్ క్వెస్ట్ ఇంకా పూర్తి కాలే, ఇంకా క్వశ్చన్ పార్ట్ 2 ఉంది. బట్ జిన్వుకి ఇంకా ఓపిక ఉండదు ఇంకా 5 ఫ్లోర్స్ కి వెళ్ళడానికి, తర్వాత కంప్లీట్ చేద్దాం అనుకుంటాడు. సో అప్పుడు సిస్టమ్ రివర్స్ ని చూపిస్తుంది జిన్వుకి ఫర్ కంప్లీటింగ్ ద పార్ట్ 1 ఆఫ్ ది క్వెస్ట్. సో ఫస్ట్ రివార్డ్ ఏమో ఒక ఐటమ్, ఆ ఐటమ్ ని జిన్వుని చూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి 20+ బోనస్ స్టాట్స్. అండ్ థర్డ్ వచ్చేసి ఒక హిడెన్ రివార్డ్. సో తర్వాత జిన్వు ఆలోచిస్తూ ఉంటాడు ఫస్ట్ ఏ ఐటమ్ని చూస్ చేసుకోవాలని యాజ్ ఎ రివార్డ్, ఒక వెపనా లేదా గోల్డా లేదా ఎక్విప్మెంటా. బట్ అప్పుడే సడన్ గా జిన్వు కర్జ్డ్ ర్యాండమ్ బాక్స్ ని చూస్ చేసుకుంటాడు. సో మీకు గుర్తుంటే జిన్వు డైలీ క్వెస్ట్ ని ఎక్కువ చేయడంతో తనకి సిస్టమ్ 2 రివర్స్ ని చూపిస్తుంది, ఏదో ఒకటి చూస్ చేసుకోమని బిట్వీన్ బ్లెస్డ్ ర్యాండమ్ బాక్స్ అండ్ కర్జ్డ్ ర్యాండమ్ బాక్స్. సో దాంతో జిన్వు బ్లెస్డ్ ర్యాండమ్ బాక్స్ ని చూస్ చేసుకుంటాడు. అండ్ దాంతో తనకి ఈ డంజన్ ఒక కీ వచ్చింది, బట్ కర్జ్డ్ ర్యాండమ్ బాక్స్ మిస్ అయిపోయింది కదా. అండ్ దాంతో జిన్వు ఇప్పుడు కర్జ్డ్ ర్యాండమ్ బాక్స్ ని చూస్ చేసుకున్నాడు. అండ్ కర్జ్డ్ ర్యాండమ్ బాక్స్ లోకి వెళ్ళి మళ్ళీ ఒక కీ వస్తుంది, బట్ ఈ కీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, లైక్ ఈ కీని ఎక్కడ అండ్ ఎలా యూజ్ చేయాలని. అండ్ దాంతో జిన్వు ఈ కీని తన ఇన్వెంటరీలో పెట్టేసుకుంటాడు, తర్వాత ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు అని. అండ్ తర్వాత జిన్వు 20+ బోనస్ స్టాట్స్ ని యాక్సెస్ చేస్తాడు. అండ్ ఈ 20 పాయింట్స్ ని యూజ్ చేసి జిన్వు తన ఇంటెలిజెన్స్ ని పెంచుకుంటాడు. అండ్ లాస్ట్ కి జిన్వు థర్డ్ రివార్డ్ ని యాక్సెస్ చేస్తాడు. అండ్ దాంతో జిన్వుకి రెసిపీ వస్తుంది ఆఫ్ హోలీ వాటర్ ఆఫ్ లైఫ్, అంటే ఇదొక పోషన్ హీలింగ్ ది. అండ్ దీని గురించి ముందు చెప్తాను. సో ఈ రెసిపీని యూజ్ చేసి జిన్వు హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ ని తయారు చేయొచ్చు. అండ్ వేరే సైడ్ మనకి హంటర్స్ బ్యూరో బిల్డింగ్ ని చూపిస్తారు అమెరికాలో. అండ్ ఆ బిల్డింగ్ తగలబడిపోతుంటది. ఎందుకో చెప్పండి, ఎందుకంటే సంగ్ అండ్ డాంగ్ ఫైట్ చేసుకున్నారు కాబట్టి. అండ్ వీళ్ళ ఫైట్ వల్ల ఆ పరిస్థితి వచ్చింది బిల్డింగ్ కి. అండ్ దీన్ని ఫైట్ కూడా అనలేం, బికాస్ సంగ్ డాంగ్ ని ఈజీ పడేసిండు. 1-sided ఫైట్ ఇది, అంటే సంగ్ అసలు డాంగ్ కి ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ఈవెన్ అమెరికన్స్ కూడా షాక్ అయిపోతారు, డాంగ్ లాంటి ఈస్టర్న్ కంట్రీని ఎవరు డిఫీట్ చేశారని. అండ్ సంగ్ డాంగ్ ని అంత స్పీడ్ గా వేసి పడేసిండు కాబట్టి ఒక బిల్డింగ్ తో సరిపోయింది, లేదా పెద్ద డిస్ట్రక్షన్ అయ్యేది. అండ్ వేసి మనం జిన్వుని చూస్తాం, అతను హాస్పిటల్లో ఉంటాడు వాళ్ళ అమ్మని చూడడానికి. అండ్ జిన్వు ఈ హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ ని యూజ్ చేసి వాళ్ళ అమ్మని క్యూర్ చేద్దాం అనుకుంటాడు, బికాస్ ఈ పోషన్ ఎలాంటి డిసీజ్ అయినా సరే క్యూర్ చేయగలదు కాబట్టి. అండ్ వాళ్ళ అమ్మ డిసీజ్ ని కూడా క్యూర్ చేద్దాం అనుకుంటాడు. అండ్ వాళ్ళ అమ్మ డిసీజ్ ఏంటో మనకి ముందు చాప్టర్స్ లో తెలుస్తుంది. సో ఈ హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ పోషన్ ని తయారు చేయాలంటే జిన్వుకి 3 ఐటమ్స్ కావాలి. అండ్ దాంట్లో తనకి 2 ఐటమ్స్ ఆల్రెడీ దొరికేసినాయి, వల్కన్ ని అండ్ మెటల్స్ గన్ని డిఫీట్ చేయడంతో. తనకి జస్ట్ ఇప్పుడు లాస్ట్ ఐటమ్ కావాలి, అది ప్యూరిఫైడ్ బ్లడ్ ఆఫ్ డీమన్ కింగ్. సో ఈ ఐటమ్ దొరికేస్తే చాలు జిన్వు పోషన్ ని తయారు చేయగలడు. అండ్ ఈ ఐటమ్ కావాలంటే జిన్వు అప్పర్ ఫోర్స్ కి వెళ్ళాలి ఫైనల్ బాస్ ని డిఫీట్ చేయడానికి, అప్పుడు వాళ్ళ అమ్మని క్యూర్ చేయొచ్చు. అండ్ వేసే మనకి కొరియన్ హంటర్స్ అసోసియేషన్ బిల్డింగ్ ని చూపిస్తారు. అండ్ మన జిన్వు ఇక్కడికి వస్తాడు తన ర్యాంక్ ని చెక్ చేయించుకోవడానికి, అంటే ప్రెసెంట్ ర్యాంకు. సో జిన్వుని చూసి ఒక అసిస్టెంట్, వాడి పేరు జంగ్. సో ఈ జంగ్ గాడు డైరెక్ట్ గా యూనోకి ఫోన్ చేశాడు అని చెప్తాడు జిన్వు ఇక్కడికి వచ్చాడు తన ర్యాంక్ ని చెక్ చేయించుకోవడం. కానీ ఆ చాప్టర్ 61 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్, చాప్టర్ 62లో మనం జిన్వుని చూస్తాం. అతను వెయిట్ చేసి ఉంటాడు తన టర్న్ వచ్చేంత వరకు. అండ్ జిన్వు పక్కన ఉండడేమో చాలా నర్వస్ గా ఉంటాడు, వాడికి ఎక్కడ ఈ ర్యాంక్ వస్తుందేమో అని. అండ్ దాంతో జిన్వు ముందు వాడితో అంటాడు, నువ్వు నర్వస్ గా ఉండాల్సిన అవసరం లేదు, అందరికి ఈ ర్యాంక్ రాదు. బట్ ఒకవేళ నీకు డి ర్యాంక్ ఆర్ దానికన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకో, అక్కడ స్కౌట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నో హైర్ చేసుకుంటారు,
వాళ్ళు యాక్చువల్గా స్మాల్ గిల్డ్ ఆఫీసర్స్. వాళ్ళ గిల్డ్ చిన్నవి కాబట్టి ఎక్కువ మంది హంటర్స్ వాళ్ళ గిల్డ్ లో జాయిన్ అవ్వరు. దాంతో వాళ్ళే ఇక్కడికి వచ్చి హంటర్స్ ని అడుగుతారు వాళ్ళ స్మాల్ గిల్డ్స్ లో జాయిన్ అవ్వమని. బట్ స్మాల్ గిల్డ్స్ కి ఎక్కువ డెత్ రేషియో ఉంటుంది. బికాస్ వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు హై ర్యాంక్ టెన్షన్స్ లోకి వెళ్ళి వాళ్ళ గిల్డ్ ర్యాంక్ ని పెంచడానికి. సో ఇదంతా చెప్పినా కూడా జిన్వు పక్కన ఉన్నాడు చాలా టెన్షన్ పడిపోతుంటాడు. ఎందుకంటే వాడికి మంచి గిల్లో జాబ్ కావాలి, మంచి శాలరీ కావాలి, సో దట్ వాడి అప్పు తెచ్చుకోవడానికి అండ్ వాడి కూతురికి మంచి లైఫ్ ఇవ్వడానికి. సో ఒక సి ర్యాంక్ అయితే చాలని వాడు అనేసుకుంటాడు. సో దాంతో జిన్వు అనుకుంటాడు ఒక్కసారి ఒక హంటర్ది ర్యాంక్ డిసైడ్ అయిపోయింది అనుకో, అప్పుడు వాడి స్ట్రెంత్ అలానే ఉంటుంది. అంటే ఒకటిది ఈ ర్యాంక్ అనుకోండి, వాడి దగ్గర ఎక్కువ స్ట్రెంత్ ఉండదు అండ్ వాడు ఎంత ట్రైన్ అయినా ఏం చేసినా సరే వాడి స్ట్రెంత్ ఇంకా ఇంక్రీజ్ అవ్వదు. అండ్ దీనికి ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చూసినాం. మిస్టర్ సాంగ్ ఉన్నాడు కదా, తను ఎంత స్లో ట్రైనింగ్ చేసేవాడు, బట్ అయినా సరే మిస్టర్ సాంగ్ తాషిక్ ముందు ఎందుకు పనికిరాలేదు. అందుకే ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ హంటర్స్ కి. అండ్ ఇందాక జిమ్ ముందు ఒకటి కూర్చొని చెప్తున్నాడు కదా ర్యాంక్స్ గురించి, గిల్స్ గురించి, అండ్ చాలా తక్కువ మందికి ఈ ర్యాంక్ వస్తుందని చెప్పింది కదా. సో ఇప్పుడు వాడికి ఈ ర్యాంక్ వచ్చింది. ఇంకా అండ్ తర్వాత జిన్వు పక్కన వెళ్ళాలి తన ర్యాంక్ ని చెక్ చేయించుకోవడానికి. బట్ వాడు చాలా నర్వస్గా ఉంటాడు. దాంతో వాడు జిన్వుకి చెప్తాడు నువ్వు లోపలికి వెళ్ళాలి. అంత జిన్వు లోపలికి వెళ్ళిపోతాడు. అంత నా చెయ్యి క్రిస్టల్ మీద పెడతాడు. సో ఈ క్రిస్టల్ ర్యాంక్ ని డిసైడ్ అవుతుంది మానవుని మెజర్ చేసి. బట్ ఈ క్రిస్టల్ మీద జిన్వు చేయి పెట్టంగానే ఎర్రర్ వస్తుంది. అండ్ నా గర్ల్కి కూడా అర్థం కాదు ఎర్రర్ ఎందుకు వచ్చిందని. అండ్ అప్పుడే జంగ్ వస్తాడు అండ్ వాడు కూడా షాక్ అయిపోతాడు ఎర్రర్ ని చూసి. అండ్ ఇలా ఫస్ట్ టైం అవ్వలేదు, ఇలానే ఒకసారి 2 years బ్యాక్ అయింది చాహి అనే అంటర్తో. అండ్ ఈ ఎర్రర్ కి అర్థం ఏంటంటే ఇమ్మెజరబుల్, అంటే ఈ క్రిస్టల్ లో జిన్వు మానని మెజర్ చేయలేకపోతుంది. అంటే జిన్వు ఈజ్ గోయింగ్ టు బి 10th S rank హంటర్ ఆఫ్ సౌత్ కొరియా. అండ్ వేసే మనం చూయిల్ అండ్ జాంగిన్ అనే వాడిని చూసాం. సో వీడు హంటర్స్ గిల్డ్ అనే గిల్డ్ కి మాస్టర్ అండ్ ఆల్సో ఒక S rank హంటర్ కూడా. సో వీళ్ళిద్దరు కూడా హంటర్స్ అసోసియేషన్ బిల్డింగ్ దగ్గరే ఉంటారు అండ్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అబౌట్ రెడ్ గేట్ అండ్ వైట్ టైగర్ గిల్డ్కి ఎవరు హెల్ప్ చేశారని. అండ్ అప్పుడే వీళ్ళకి ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది ఫ్రమ్ బిల్డింగ్ బి, అంటే జిన్వు ఉన్న బిల్డింగ్ లో నుంచి. అండ్ దాంతో వీళ్ళిద్దరు బిల్డింగ్ బికి వస్తుంటారు టు చెక్ అసలు ఏమైందని. అండ్ వేసే జంగాడ్ అంటాడు జిన్వుతో మన దగ్గర ఉన్న క్రిస్టల్తో మీ మానాన్ని మెజర్ చేయలేకపోతున్నాం. సో మేము వేరే క్రిస్టల్ని యూజ్ చేయాలంటే, అంటే జిన్వు మానాన్ని మెజర్ చేసే క్రిస్టల్ని యూజ్ చేయాలంటే జంగ్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి ఫ్రమ్ హైరప్స్. సో దాంతో జంగ్ జిన్వుకి చెప్తాడు 3 days తర్వాత మళ్ళీ ఇక్కడికి రమ్మని. సో జంగ్ ఇలా చెప్పడంతో ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అయిపోతారు జిన్వు ఒక S rank హంటర్ అని. బికాస్ అందరూ రోజు ఇలాంటి ఇన్సిడెంట్ ని చూడలేరు కదా. అండ్ అప్పుడు అక్కడికి జాంగిన్ వచ్చేస్తాడు అండ్ వీడు ఒక S rank హంటరు అండ్ ఒక గిల్డ్ కి మాస్టర్ కాబట్టి పీపుల్ ఇంకా సర్ప్రైజ్ అయిపోతారు. అండ్ ఆల్సో జాంగిన్ గాన్ని అల్టిమేట్ సోల్జర్ అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారు అంటే మనకి ముందు చాప్టర్ లో తెలుస్తుంది. అండ్ చాప్టర్ 62 ఇక్కడ ఎండ్ అవుతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 62 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 63 స్టార్ట్ అవుతుంది. అండ్ వీడికి అల్టిమేట్ సోల్జర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే వీడి దగ్గర టాప్ ప్లేయర్ ఫైర్ మ్యాజిక్ ఉంటుంది. అండ్ వీడు చాలా ఈజీగా ఒక బిల్డింగ్ ని డిస్ట్రాయ్ చేయగలడు విత్ జస్ట్ ఒక్క స్పెల్ తో. అండ్ వీడు ఇంత స్ట్రాంగ్ కాబట్టి వీడికి ద అల్టిమేట్ సోల్జర్ అనే నిక్ నేమ్ వచ్చింది. అండ్ జిన్వుకి ఏం నిక్ నేమ్ ఉందో మీకు తెలిసే కమెంట్స్ పెట్టండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా జిన్వు నిక్ నేమ్ ని గెస్ చేయగలుగుతారు. సో జాంగిన్ గాడు రావడంతో అందరూ అనుకుంటారు అప్పుడే జిన్వు గురించి అందరికి తెలిసిపోయింది, ఒక గిల్డ్ మాస్టర్ వచ్చిండు జిన్వుని హైర్ చేసుకోవడానికి అని అనుకుంటారు. అండ్ జాంగిన్ కూడా జిన్వు పవర్ ని సెన్స్ చేయగలుగుతాడు. అతను అనుకుంటాడు 3 days ఆగాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడే చెప్పగలను జిన్వు ఒక S rank హంటర్ అని అనుకుంటాడు. ఆ తర్వాత జాంగిన్ తను ఇంటర్వ్యూ చేసుకుంటాడు జిన్వుకి. అతను గిల్డ్ గురించి చెప్తాడు, అతను గిల్డ్ లో జాయిన్ అవ్వమని అంటాడు జిన్వుతో. బట్ జిన్వు అసలు దేకని కూడా దేకాడు జాంగిన్ ని. జాంగిన్ పక్క నుంచి జిన్వు వెళ్ళిపోతాడు. అండ్ దాంతో జాంగిన్ అనుకుంటాడు నేను ఏమైనా తప్పు చేసినా, నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా అని జాంగిన్ అనుకుంటాడు. అండ్ వాడు వెనక్కి తిరిగే లోపే జిన్వు వ్యానిష్ అయిపోతాడు, అంటే అంత స్పీడ్ గా జిన్వు వెళ్ళిపోయాడు. అండ్ దాంతో జాంగిన్ అనుకుంటాడు జిన్వు కన్ఫర్మ్ గా ఒక అసాసిన్ టైప్ హంటర్ అని. అండ్ అప్పుడే యూనో వచ్చేసాడు. అండ్ తను చాలా స్పీడ్ గా పరిగెత్తుకొని వచ్చిండు జిన్వుని వేరే వాళ్ళు హైర్ చేసుకుంటారేమో అని. అండ్ యూనో ఇంత గాబరగా వచ్చాడు కదా జిన్వు కోసం, జిన్వుని వేరే వాళ్ళు ఎవరైనా ఇసుకపోతారని. అండ్ దాంతో జాంగిన్ కి అర్థమైపోతుంది రెడ్ గేట్ ఇన్సిడెంట్ లో వైట్ టైగర్ గిల్ వాళ్ళకి హెల్ప్ చేసింది జిన్వుని అని. సో దాంతో జాంగిన్ గాడు ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు జిన్వుని వాళ్ళ గిల్డ్లో ఎలాగైనా హైర్ చేసుకోవాలని. చూసారు గాయస్ ఇద్దరు S rank హంటర్స్ పోటీ పడుతున్నారు జిన్వు కోసం. సో వేరే సైడ్ మనం జిన్వుని చూస్తాం. అండ్ తను వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడు. అండ్ ఇప్పుడు మనకి తెలుస్తుంది వాళ్ళ అమ్మకి ఎలాంటి డిసీజ్ ఉందని. సో వీళ్ళ అమ్మకి ఇటర్నల్ స్లంబర్ అనే డిసీజ్ ఉంది, అంటే వీళ్ళ అమ్మ ఎప్పుడు నిద్రలోనే ఉంటుంది, నిద్రలో నుంచి బయటికి రాదు. అండ్ ఇలా ఎప్పుడైందంటే గేట్స్ ఎపీర్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ అమ్మకి ఈ డిసీజ్ వచ్చింది. అండ్ జిన్వు అనుకుంటాడు నేను ఎలాగైనా మా అమ్మని సేవ్ చేయాలని. అండ్ తను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటాడు టు డిఫీట్ ద అప్పర్ ఫ్లోర్ డిమెన్స్. ఇలా అనుకుని తను బయటకు వస్తూ ఉంటాడు. అండ్ అక్కడ చూయిల్ గడు ఉంటాడు. అండ్ వాడు జిన్వుతో అంటాడు నువ్వే కదా డబుల్ డెంజిన్ లో మాన్స్టర్స్ ని లేపేసింది, నీ వల్ల నా వ్యూ పాయింట్ మారిపోయింది అని అంటాడు. అండ్ దానికి జిన్వు అంటాడు నువ్వు ఎప్పుడైనా వెనకాల ఉంటావా అని. అండ్ దానికి చూయిల్ అంటాడు మానిటరింగ్ డివిజన్ పని హ్యూమన్స్ డీల్ చేయడం మాన్స్టర్స్ తో కాదు, అండ్ ఎస్పెషల్లీ లాని బ్రేక్ చేసే హంటర్స్ ని పనిష్ చేయడం మా పని, బట్ నీలాంటి S rank హంటర్స్ ని మేము ఏం పీకలేము అని అంటాడు.
బట్ జిన్వు వీడి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. అండ్ దాంతో చూలిగాడు అంటాడు, నిన్ను ఒక పర్సన్ కలవాలని అనుకుంటున్నాడు, నువ్వు నీ టైంని కొంచెం స్పేర్ చేయగలవా అని అంటాడు. సో ఆ పర్సన్ ఎవరో కాదు, మానిటరింగ్ డివిజన్ చీఫ్ గన్నీ. అండ్ గన్నీ యొక్క ఎస్ ర్యాంక్ అంటారు. అండ్ గన్నీకి 80 years. సో గన్నీ జిన్వుని కంగ్రాచులేట్ చేస్తాడు అండ్ బికమింగ్ ఎస్ ర్యాంక్ అంటారు. అండ్ దానికి జిన్వు అంటాడు, నా రిజల్ట్స్ ఇంకా రాలేదు, మీరు అప్పుడే ఫిక్స్ అయిపోకండి ఎస్ ర్యాంక్ అంటారని అంటాడు. అండ్ దానికి గన్నీ అంటాడు, ఆ రిజల్ట్స్ అనేవి మీనింగ్లెస్, యాక్చువల్గా అయితే మా దగ్గర అలాంటి టూల్ లేదు నీ మానాన్ని మెజర్ చేసేంత అని అంటాడు. అండ్ దానికి జిన్వు అంటాడు, అయితే మీరు ఎందుకు 3 days టైం తీసుకుంటున్నారని. అండ్ దానికి గన్నీ అంటాడు, అలా మేము చేసేది టైం బై చేయడానికి. టైం ఎందుకంటే మేము ఫస్ట్ హై ర్యాంక్ హంటర్స్ని కలవడానికి, ఎందుకంటే హంటర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద గిల్స్లోనే జాయిన్ అవ్వాలనుకుంటారు ఫర్ ఫేమ్ అండ్ మనీ. అండ్ గిల్ వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు ఆఫర్ చేస్తారు. అండ్ దానివల్ల హంటర్స్ అందరూ కూడా గిల్లోనే జాయిన్ అయిపోతారు. బట్ ఎవరు కూడా మా డివిజన్లో జాయిన్ అవ్వరు, బికాస్ మేము ఎక్కువ డబ్బులు ఇవ్వలేము. అండ్ హంటర్స్ కూడా ఫేమ్ కూడా రాదు, బికాస్ వాళ్ళు డంజన్స్లోకి ఎంటర్ అవ్వలేరు కాబట్టి. బికాస్ మా డివిజన్ పని హ్యూమన్స్ డీల్ చేయడం, మాన్స్టర్స్తో కాదు. అండ్ ఇప్పుడు ఓన్లీ 2 strongest హంటర్స్ మాత్రమే ఉన్నారు ఈ డివిజన్లో, ఒకడేమో గన్నీ అండ్ ఇంకొకడేమో చూయిల్. సో వీళ్ళకి ఇంకా స్ట్రాంగ్ హంటర్స్ కావాలి, అందుకే వీళ్ళు ఈ ట్రిక్ని క్రియేట్ చేశారు, అదే 3 days టైంది. అండ్ తర్వాత గన్నీ డైరెక్ట్గా జిన్వుని అడిగేసాడు, మా డివిజన్లో జాయిన్ అవుతావా అని. అండ్ దీనివల్ల జిన్వు ఒక డిఫరెంట్ పాత్లోకి రావచ్చు. అండ్ చాప్టర్ 63 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 63 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 64 స్టార్ట్ అవుతుంది. అండ్ జిన్వు గన్నీని అడుగుతాడు, నాకు ఎందుకు ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నావని. అండ్ దానికి గన్నీ అంటాడు, నీకు కొరియాలో టాప్ 5 గిల్డ్స్ గురించి తెలుసా. సో ఆ టాప్ 5 గిల్డ్స్ ఏంటంటే హంటర్స్ గిల్డ్, ఫేమ్ గిల్డ్, వైట్ టైగర్ గిల్డ్, రీపర్ గిల్డ్ అండ్ నైట్స్ గిల్డ్. సో ఈ టాప్ 5 గిల్డ్స్ ఈక్వల్గా ఉన్నాయి ఇప్పుడు పవర్లో. అండ్ దానివల్ల కంట్రీలో బ్యాలెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు జిన్వు ఈ టాప్ 5 గిల్డ్స్లో ఏదో ఒకటి జాయిన్ అయినా అనుకో, అప్పుడు బ్యాలెన్స్ తప్పిపోతుంది. అనే గిల్డ్స్ ఫైట్ చేసుకుంటే అండ్ అప్పుడు కంట్రీలో వీళ్ళని ఎవరు కూడా ఆపలేరు, ఈవెన్ గవర్నమెంట్ అన్నా సరే అండ్ వీళ్ళ డివిజన్ అన్నా సరే. అంతే గన్నీ జిన్వుని అడుగుతాడు టు జాయిన్ హిస్ డివిజన్. అండ్ జిన్వు డిసిషన్ ఏంటో అడుగుతాడు. అండ్ దానికి జిన్వు అంటాడు, ఇది మంచి ప్రపోజలే, కాకపోతే జిన్వు ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే తను ఇంకా డెవలప్ అవ్వలేడు, బికాస్ తనకి పర్మిషన్ ఉండదు కదా డంజన్లోకి ఎంటర్ అవ్వడానికి. తను డంజన్లోకి వెళ్ళలేకపోతే తను స్ట్రాంగ్ అవ్వలేడు అండ్ వాళ్ళ అమ్మని కూడా సేవ్ చేయలేడు. అందుకే జిన్వు ఈ ఆఫర్ని రిఫ్యూజ్ చేశాడు. సో దాంతో గన్నీ అనుకుంటాడు జిన్వు కూడా డబ్బులే కావాలని. బట్ జిన్వు అంటాడు, ఐ వాంట్ టు ఫైట్ విత్ మాన్స్టర్స్ అండ్ డంజన్లోనే నా ప్లేసు, అక్కడ నేను ఉండాలి అని అంటాడు. అండ్ జిన్వు కళ్ళు చూసి గన్నీ అనుకుంటాడు జిన్వు నిజం చెప్తున్నాడని. అండ్ గన్నీ కూడా జిన్వు లాగానే ఫైట్ చేయాలనుకుంటాడు, తన ఏజ్ తక్కువ ఉంటే. బట్ తను ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది ఇప్పుడు. అండ్ తర్వాత జిన్వు వెళ్ళిపోతాడు. అండ్ వెళ్ళే ముందు తను చూలికి చెప్తాడు, నువ్వు అనుకున్నది నిజమే, అండ్ డబుల్ డజన్లో మాన్స్టర్స్ని లేపేసింది నేను కాదు అని అంటాడు. అండ్ దాంతో చూల్ షాక్ అయిపోతాడు. అండ్ తను అనుకుంటాడు అయితే ఇంకొవరు మాన్స్టర్స్ని లేపేసిందని. అండ్ తర్వాత గన్నీ అంటాడు, ఈ హీలర్స్ అండ్ హీలింగ్ మ్యాజిక్ స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా ఆ హీలింగ్ వల్ల నా ఏజ్ని రీస్టోర్ చేయొచ్చు, అంటే నా ఏజ్ని తగ్గించుకోవచ్చు అని. బట్ ఎవరు కూడా తన ఏజ్ని రీస్టోర్ చేయలేకపోయారు అండ్ తను మళ్ళీ ఫైట్ చేయలేకపోయిండు. అండ్ ఇలా గన్నీ మాట్లాడుతూ ఉంటాడు అబౌట్ హిమ్ అండ్ ద టాప్ 5 గిల్డ్స్. అండ్ గన్నీ చాలా మంచి మూడ్లో ఉంటాడు ఆఫ్టర్ టాకింగ్ టు జిన్వు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు డ్రింక్స్ తాగడానికి వెళ్ళిపోతారు, అది కూడా మినిస్టర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకొని. అండ్ వేసారి మనం డాంగాని చూసాం. అండ్ వాడు హాస్పిటల్లో ఉంటాడు ఇంజరీస్తో, అంటే అంతగానం సంగ్ డాంగాని కొట్టిండు. అండ్ డాంగ్ వాడు గుర్తు చేసుకుంటుంటాడు వాడి అవమానం. అండ్ అప్పుడక్కడికి హంటర్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ వస్తాడు. అండ్ వాడు డాంగ్ అని అడుగుతాడు, నిజంగానే సంగ్ ఒక మాన్స్టరా అని. ఎందుకంటే సంగ్ ఆ బిల్డింగ్ పడిపోతున్నప్పుడు చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ని సేవ్ చేసిండు. అండ్ డైరెక్టర్ గాడు అదే అడుగుతాడు డాంగ్ గాడిని, మాన్స్టర్ పీపుల్ని సేవ్ చేస్తాడా అని. అండ్ దానికి డాంగ్ గాడు అంటాడు, అయితే నువ్వు ఒక హ్యూమన్ గురించి విన్నావా, దట్ కేమ్ ఫ్రమ్ గేట్ అని అంటాడు. అండ్ దానికి డైరెక్టర్ గారి దగ్గర అలాంటి ఆన్సర్ ఉండదు. అండ్ దానికి డాంగ్ గాడు అంటాడు, వాడు కన్ఫర్మ్ గా ఒక మాన్స్టరే అని అంటాడు. అండ్ దానికి డైరెక్టర్ అంటాడు, సరే అయితే నువ్వు ఫుల్ గా హీల్ అయినాక బ్యూరోకి వచ్చి పేపర్స్ ని ఫిల్ చేయడానికి అంటాడు. అండ్ అప్పుడే డాంగ్ గాడు అడుగుతాడు డైరెక్టర్ ని సంగ్ ఎక్కడ అని. అండ్ దానికి డైరెక్టర్ అంటాడు, సంగ్ నీతో ఫైట్ చేశాక డిసైపర్ అయిపోయిండు, బ్యూరో వాళ్ళు వెతుకుతున్నారు తనని, బట్ నిన్నే కొట్టిన వాడిని మేము ఎలా పట్టుకోగలం అని అంటాడు. అండ్ దానికి డాంగ్ గాడు అంటాడు, ఇట్స్ అ హ్యూమిలేటింగ్ డిఫీట్ అని. అండ్ సంగ్ డాంగ్ తో అంటాడు, తనతో ఫైట్ చేసినప్పుడు ఇంకోసారి కొరియాలో అడుగు పెట్టకు, నా కొడుకు కోసం కాదు నీ కోసం, ఒకవేళ నువ్వు మళ్ళీ కొరియాకి వచ్చినావు అనుకో నేను నిన్ను చంపేస్తా. అండ్ నిన్ను ఎలా చంపుతానంటే నువ్వు చనిపోయినా కూడా నీ ఐస్ ని క్లోజ్ చేయలేవు అని అంటాడు. అండ్ దీంతో డాంగ్ గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు ఆఫ్కోర్స్ రివెన్ తీసుకుందాం అనుకుంటాడు. ఎలాగైనా అండ్ చాప్టర్ 64 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 65 లో మనం జిన్వుని చూసాం. అతను హంటర్ ఆప్షన్ లో వెపన్స్ అండ్ ఆర్మర్స్ కోసం చూస్తుంటాడు. బికాస్ జిన్వు ఇంకా పార్ట్ 2 క్వశ్చన్ పూర్తి చేయాలి కదా. అండ్ పూర్తి చేయాలంటే తను అప్పర్ ఫ్లోర్స్ కి వెళ్ళాలి. సో అప్పర్ ఫ్లోర్స్ కి వెళ్ళాలంటే ఫ్లేమ్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. అండ్ డీమన్స్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి కదా. దాంతో జిన్వుకి మంచి వెపన్ అండ్ ఆర్మర్ కావాలి. అండ్ ఈ హంటర్ ఆప్షన్ లో మంచి మంచి వెపన్స్ అండ్ ఆర్మర్స్ ఉంటాయి. అండ్ ఇవి ఆల్రెడీ యూజ్ చేసినవి, అంటే వేరే హంటర్స్
హంటర్స్ వాళ్ళు వాడిన వెపన్స్ని అండ్ ఆర్మర్స్ని ఈ హంటర్ ఆప్షన్లో అమ్మేస్తారు ఫర్ మనీ. అండ్ ఈవెన్ తో సెకండ్ హ్యాండిల్ అయినా సరే ఈ వెపన్స్ అండ్ ఆర్మర్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. జస్ట్ ఒక డి ర్యాంక్ అండ్ సి ర్యాంక్ హంటర్స్ వాళ్ళ వెపన్స్ అండ్ ఆర్మర్స్ చాలా చాలా కాస్ట్లీగా ఉంటాయి. అండ్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయితే ఇంకా చాలా చాలా కాస్ట్లీగా ఉంటాయి. అండ్ ఆల్సో జిన్వు దగ్గర ఒక ఆర్బ్ ఉంది కదా, మ్యాజికల్ ఆర్బ్. సో జిన్వు దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేద్దాం అనుకున్నట్టు ఫర్ మనీ. బట్ తను అలా చేసే బ్లాక్ మార్కెట్ వాళ్ళకి తన మీద డౌట్ వస్తుంది. బికాజ్ జిన్వు ఒక ఈ ర్యాంక్ హంటర్ కదా, తన దగ్గర ఇలాంటి రేర్ ఐటమ్ ఎలా ఉంది అని అప్పుడు జిన్వు ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇవ్వాలి వాళ్ళకి. సో దాంతో జిన్వు ఒక ఏ ర్యాంక్ డంజన్కి వెళ్దాం అనుకుంటాడు. సో అప్పుడు జిన్వు ఆర్మీ అమ్మితే బ్లాక్ మార్కెట్ వాళ్ళకి అంత డౌట్ రాదు తన మీద. బికాస్ తన దగ్గర ఎలవే ఉంది కదా తను ఏ ర్యాంక్ డంజన్కి వెళ్ళాడని. సో దాంతో జిన్వు ఒక పార్టీ కోసం వెతుకుతుంటాడు, ఎవరైతే ఈ ర్యాంక్ హంటర్స్ ని తీసుకుంటున్నారో అండ్ ఎవరైతే ఏ ర్యాంక్ డంజన్లకి వెళ్తున్నారో. అండ్ జిన్వుకి ఒక టీం కూడా దొరికేస్తుంది. అండ్ వేరే సైడ్ మనం గన్నీని చూసాం. అండ్ తను జిన్వు ఫైనల్లీ చూస్తూ ఉంటాడు. అండ్ తనకి జిన్వు గురించి మొత్తం తెలిసిపోద్ది, తన పాస్ట్ గురించి, తన ప్రెజెంట్ గురించి, తన చెల్లి గురించి, వాళ్ళ అమ్మ గురించి. అండ్ ఆల్సో జిన్వు ఒక ఏ ర్యాంక్ డంజన్లకి వెళ్ళడానికి కూడా తెలుసు ఇప్పుడు విత్ హంటర్స్ గిల్డ్. బట్ జిన్వు ఒక అటాక్ ఫోర్స్ టీమ్ లాగా వెళ్ళట్లేదు, తను ఒక మైనింగ్ టీమ్ లాగా వెళ్తున్నాడు. అంటే తను క్రిస్టల్స్ ని మైన్ చేయడానికి వెళ్తున్నాడు, మాన్స్టర్స్ తో ఫైట్ చేయడానికి కాదు. అండ్ దాంతో గన్నికి అసలు అర్థం కాదు జిన్వు అసలు ఏం చేస్తున్నాడని. అండ్ వేసే జిన్వు ఆ ఈ ర్యాంక్ డంజన్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ ఆ మైనింగ్ క్యాప్టెన్ జిన్వుని క్వశ్చన్స్ అడుగుతాడు, లైక్ నీ ర్యాంక్ ఈ ర్యాంక్ అయినా, నీ కాంబాక్ట్ టైప్ ఏంటని. అండ్ దాంతో జిన్వు ఫిజికల్ టైప్ అని చెప్తాడు. సో ఇలానే ఇంకా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో యాక్చువల్గా అయితే ఈ ర్యాంక్ డంజన్ అనేది చాలా పెద్ద డంజన్ కదా. సో దాంతో అటాక్ ఫోర్స్ వాళ్ళే మొత్తం పనులు చేసుకోలేరు. సో అందుకే 3 టీమ్స్ ఉంటాయి. ఒకటేమో అటాక్ ఫోర్స్, వాళ్ళు మాన్స్టర్స్ని వేసేస్తారు. అండ్ తర్వాత మైనింగ్ టీమ్ వాళ్ళు ఎంటర్ అవుతారు. అండ్ వాళ్ళు మైనింగ్ చేసి క్రిస్టల్స్ని కలెక్ట్ చేసుకుంటారు. అండ్ థర్డ్ వచ్చేసి కలెక్టింగ్ టీమ్. సో వీళ్ళు చనిపోయిన మాన్స్టర్స్ని, డెడ్ బాడీస్ని కలెక్ట్ చేసుకుని డంజన్ బయటకి తీసుకొస్తారు. సో ఇదంతా జరిగేంత వరకు అటాక్ ఫోర్స్ వాళ్ళు బాస్ మాస్టర్ని డిఫీట్ చేయరు. బికాస్ అలా చేస్తే డంజన్ క్లోజ్ అయిపోతుంది. అండ్ అప్పుడు హంటర్స్కి క్రిస్టల్స్ అండ్ ఆర్బ్స్ ఇలాంటివి ఏమి దొరకవు, బికాస్ డంజన్ మాయమైపోతుంది కాబట్టి. అండ్ ఆల్సో డంజన్లో ఎలక్ట్రిక్ థింగ్స్ అండ్ మెషిన్స్ పనిచేయవు, అందుకే మనుషులే అన్ని పనులు చేసుకోవాలి డంజన్లో. అండ్ తర్వాత జిన్వు ఐరన్ గేట్ ని చూస్తాడు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం జిన్వు ఒక ఐరన్ గేట్ ని చూడడం, అందుకే తను కొంచెం సర్ప్రైజ్ అవుతాడు. సో తర్వాత అటాక్ టీం వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు డంజన్ లోపలికి. అండ్ ఈ అటాక్ ఫోర్స్ కి లీడరు జాంగిన్ గాడు. అండ్ ఆల్సో ఈ డంజన్ చాలా చాలా డీప్ గా ఉంటుంది. సో దాంతో అటాక్ ఫోర్స్ వాళ్ళు చాలా చాలా లోపలికి వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే వాళ్ళకి మాన్స్టర్స్ కనిపిస్తాయి. సో దాంతో జాంగిన్ ఒక స్పెల్ తో ఆ పెద్ద పెద్ద మాన్స్టర్స్ ని లేపేస్తాడు. అండ్ ఆల్సో ఆ స్పెల్ వల్ల చుట్టుపక్కల ఉన్న మాన్స్టర్స్ కూడా చనిపోతాయి. అండ్ తర్వాత వీళ్ళు ఇంకా లోపలికి పోతారు. అండ్ బయట మైనింగ్ టీం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు అటాక్ ఫోర్స్ వాళ్ళు బయటకు వస్తారు, ఎప్పుడు మేము లోపలికి పోయి మా పని చేసుకోవాలని. అండ్ తర్వాత అటాక్ టీం వాళ్ళు బయటకు వస్తారు. అండ్ వాళ్ళని చూసి జిన్వు అనుకుంటాడు, ఈ అటాక్ ఫోర్స్ మెంబర్స్ కంట్రీలోనే చాలా స్ట్రాంగెస్ట్ హంటర్స్ అని. అండ్ అప్పుడే మనకి ఈ హంటర్స్ గిల్డ్ వైస్ మాస్టర్ ని చూపిస్తారు. తను ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అండ్ తను ఒక అమ్మాయి. అండ్ మిగతా డీటెయిల్స్ మనకి నెక్స్ట్ చాప్టర్ లో తెలుస్తాయి. అండ్ ఇలా చాప్టర్ 65 ఎండ్ అయిపోతుంది guys. సో guys, ఇది చాప్టర్ 61 to 65 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో, నచ్చింది అనుకుంటున్నాను మీకు. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, జెన్యూన్ కమెంట్స్ మర్చిపోకండి కమెంట్స్ మాత్రం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ guys.